యాష్మి ఫుడ్ గురించి నిఖిల్ మీద బాగా ప్రెషర్ చేస్తుంది. అంటే ఫుడ్ గురించి అనుకుని చూసుకుంటే అంటే వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఇవ్వకూడదు అంటే ఆమెకి ఫుడ్ గురించి ఏదైతే ఉందో సో దాని గురించి అయితే మాట్లాడుతున్నాం అనమాట. ఆమె చికెన్ వాళ్ళందరూ ఫుడ్ ఇస్తే మనకు కొంచెం తగ్గిపోయిపోతుంది ఇలా ఫీల్ అయిపోతుంది అన్నమాట. బెడ్ ఇచ్చే కాడ కానీ ఫుడ్ ఇచ్చే కాడ కానీ కొంచెం ఇలా ఫీల్ అవ్వడం అనేది నాకంటే నచ్చలేదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళు ఒకరోజు ఉంటారు, ఎలాగో రేపు పొద్దున మళ్ళీ ఫుడ్ టాస్క్ జరుగుతుంది, ఫుడ్ వస్తుంది అన్నీ అందరూ తెలిసిందే. మళ్ళీ కొత్త వాళ్ళకి కూడా చీఫ్ వస్తారు, వాళ్ళు గేమ్ ఆడతారు. సో ఇక్కడ అంతా జరుగుతుంది. ఉన్న ఫుడ్ని షేర్ చేసుకోవడం కావాలి కానీ తనేమో ఆ ఫుడ్ షేర్ చేసుకుని అంటాం, ఆ బెడ్ కాడ కానీ చిన్న వాటి కాడ కొంచెం సీరియస్ అయిపోవడం ఇదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే వాళ్ళు 2 రోజులు ఉన్నారు అంటే వచ్చిన రోజు కాబట్టి ఆకలి ఎవరికైనా ఉంటుంది. మనిషి అన్నాక అంత కష్టపడేది ఫుడ్ కోసం కాబట్టి ఫుడ్ కోసం టాస్క్ పెట్టినప్పుడు వీళ్ళు కూడా చాలా ఫీల్ అయిపోయి రే ఫుడ్ కోసం నేను సీతకి ఫుడ్ ఇస్తే వాళ్ళు నలుగురు తింటారు, వీళ్ళు అంతమంది గురించి ఆలోచించినామా, ఇప్పుడు 8 మంది వచ్చారు కొత్తగా వచ్చారు, మరి వాళ్ళకి ఫుడ్ గురించి కూడా ఆలోచించాలి కదా, అది ఫుడ్ ఇవ్వాలి కదా. వాళ్ళు కొన్ని అలవాట్స్ ఉంటాయి, పొద్దున్న టీ తాగే అలవాటు మనిషి అన్న టీ తాగే అలవాటు ఉంటుంది, ఇలా కొన్ని అలవాట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మనం ఫస్ట్ ఏదో మదర్ తెరీసాలాగా మాట్లాడిన తర్వాత ఒక కిలర్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఫస్ట్ ఎలాగో లాస్ట్ వరకు కూడా అలాగే ఉన్నది. ఆ ఫస్ట్లో చూసుకుంటేనేమో నేను 4 తినాలి, 2 అన్యాయం అయిపోయిన పర్లేదు 4 తింటారు అనేసి ఇప్పుడేమో 8 మంది ఫస్ట్ ఉండాలి, మేము మాత్రం సేఫ్గా ఉండాలి, నేను మాత్రం బాగుండాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా ఉంది. అక్కడైతే నాకు అసలు నచ్చలేదు. తను బాగుంటే చాలు, నేను గేమ్ ఆడలేని తినకపోతే మనం ఫుడ్ బంద్ చేస్తే నాకు ఎలాగా అని చెప్పేసి ఉంది. సో ఇది కరెక్ట్ కాదు. అవును నేను తినకపోయినా పర్లేదు, ఎదుటోళ్ళు తినాలనుకున్నావా, ఇప్పుడు ఏంటి నేను తింటే చాలు వాళ్ళు తినకపోయినా పర్లేదు అంటుంది. సో ఇక్కడ నాకేంటి ఆ సెల్ఫిష్నెస్ అనేది బయటకు వస్తుంది అన్నట్టు నాకు అనిపించింది అనమాట. మంచి పక్కా సెల్ఫిష్. తను ఎలాగో మనకు తెలుసు తనకి యష్మి గురించి. సో నాకైతే సెల్ఫిష్నెస్ గురించి బాగా అక్కడైతే బాగా కనిపించింది అనమాట.